అందరికీ వందనాలు. ఈ దిన వాగ్దానం యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం జన్మత్వ పాపములో జన్మించాము, పాపములను జీవించాము. ఈ లోకము పాపములను జీవిస్తూ ఉంది. ఈ లోకమును ఎంతో ప్రేమించి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన బలి చెట్టుకు ఇష్టపడి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై ఆ కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి తన రక్తము చిందించి ఆ రక్తము చేత మన పాపములను కడిగివేసి పవిత్రపరిచి మనకు నిత్య జీవము ఇచ్చి ఉన్నాడు. ఈనాడే ప్రభువైన యేసుక్రీస్తుని నీ రక్షకునిగా అంగీకరించిన ఎడల నీవు రక్షించబడవు. ఆయన నీకు తప్పకుండా నిత్య జీవమును అనుగ్రహిస్తాడు.